కాబట్టి ఆ విధానం వల్ల మనకేం ప్రయోజనం? అందరిలో ఉన్నటువంటి భగవంతుడిని దర్శించాలి అనేటటువంటి ఉత్తమమైనటువంటి లక్ష్యాన్ని ఆధారంగా చేసుకొని మన జీవన విధానాన్ని సంస్కరించుకోవాలి. భారతీయ జీవన విధానంలో ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే మానవుణ్ణి సంస్కరించడం ఎలా అనే దాని మీద ఋషులందరూ పరిశోధన చేసి ఈ విధానంలో జీవించినట్లయితే సంస్కారవంతమైనటువంటి జీవితం జీవించవచ్చు. అంటే జీవితం రెండు రకాలు: సంస్కారహీనమైన జీవితం, రెండోది ఏమిటి? సంస్కారవంతమైన జీవితం. అంతేనా కాదు? ఒక వ్యక్తి ఎలా ఉంటాడో అతని సంస్కారం తెలియాలి అంటే అతను మాట్లాడితే అర్థమైపోతుంది అతని సంస్కారం ఏమిటి. అంతేనా కాదు? మీరు చూడండి, అనేక మంది టీవీల్లో కానీ అనేక రంగాలలో వాళ్ళు కానీ ఏ ఒక్కరూ ఒకే తీరుగా మాట్లాడరు. భిన్న భిన్న పద్ధతులలో, భిన్న భిన్న విధానాలలో వారి లోపల ఉన్న భావజాలాన్ని బట్టి వారి భాష. అంతేనా కాదు? లోపల భావజాలం సంస్కరించబడి ఉత్తమమైన భావజాలం ఉందనుకోండి, అప్పుడు అతని భాష కూడా ఉత్తమంగానే ఉంటుంది. ఎప్పుడైతే అతని భావం మధ్యమంగా ఉంటే భాష కూడా మధ్యమంగానే ఉంటుంది. అదే ఎప్పుడైతే భావం అధమంగా ఉందనుకోండి, అప్పుడు భాష కూడా అధమంగానే ఉంటుంది. కాబట్టి సంస్కార జీవితం అంతా కూడా మానవుడు తనను తాను సంస్కరించుకుంటూనే ఉండాలి. ఈ సంస్కరించుకోవడానికి మానవుడికి 4 మార్గాలు ఉన్నాయి: కర్మ, భక్తి, యోగం, జ్ఞానం. సంస్కరించడం అంటే మామూలుగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలి అంటే, ఇప్పుడు మీరు అటక మీద ఇత్తడి గిన్నెను పెట్టారు, కొంతకాలం వాడలేదు, ఏమవుతుంది? చిలుము ఎక్కుతుంది. అంతే కదా? దాన్ని మరి మనం దేనికన్నా వాడాలి అంటే శుభ్రపరచాలి. ఆ శుభ్రపరచడాన్నే సంస్కరించడం అన్న. అంటే మనకి మాలిన్యం ప్రతిరోజు జీవించేటప్పుడు మన అంతఃకరణానికి మాలిన్యం పట్టుకుంటూ ఉంటుంది. మన అంతఃకరణం ఏమిటి? అటక మీద పెట్టిన ఇత్తడి గిన్నె. వాడకపోతే ఏమవుతుంది? చిలుము పడుతుంది. దాన్ని ఏం చేయాలి? మరి ఏదైనా వాడాలంటే వాడే ముందు శుభ్రం చేయాలి. ఇది ఆ చిలుము ఏమిటయ్యా అంటే మనలో ఏర్పడేటటువంటి గుణమాలిన్యం. సాత్వికమైన, రాజసికమైన, తామసికమైన గుణమాలిన్యం అంతఃకరణానికి ఎప్పుడూ పట్టుకుంటూ ఉంటుంది. ఎందుకని? మనం ఏ పనులు చేసినా ఈ 3 గుణాలు ఉంటాయి. అంతేనా కాదా? మీరు మీ శ్రీమతి గారు, సౌజన్య గారు, వారితో మీరు ఎప్పుడూ ప్రశాంతంగానే మాట్లాడతారా? అప్పుడప్పుడు ఆవేశంగా మాట్లాడతారా? అంతేనా? ప్రశాంతంగా మాట్లాడే గ్యారెంటీ లేదంటావా? ఎందుకనంటావు అట్లాగా? ఆవేశంగా మాట్లాడితేనే పరిష్కారం వస్తుందని మనం నమ్మేము. ఆ క్షణంలో అది ఓన్లీ టెంపరీ. ఆ ఎమోషన్ ఎంతసేపు ఉంటుందంటే టెంపరీ. ఆ 3 నిమిషాలు, 5 నిమిషాలు. అలాగే ఆవిడ కూడా నీతో అంతే. నీవు అంటే వయసు వరుస అన్నమాట. ఇది అర్థమైందండి? మానవ సంబంధాలలో ఈ ఎమోషన్స్ అనేవి, మూడ్ స్వింగ్స్ అనేవి లేదా ఉద్వేగములు అనేవి ప్రాధాన్యత వహిస్తున్నాయా లేదా? వహిస్తున్నాయిగా. ఏ పాత్రతో అయినా సరే, ఏ పాత్రతో వ్యవహరించినా. అంతేనా కదా? ఒక తండ్రి ఒక పిల్లవాడితో మాట్లాడాలి, ఎప్పుడూ ప్రశాంతంగానే మాట్లాడతాడని గ్యారంటీ ఇవ్వచ్చా? లేదా? నో ఛాన్సా? తెలియదు. ఒక తాతగారు వాళ్ళ మనవరాలతో ఎప్పుడూ ప్రశాంతంగానే మాట్లాడవచ్చా? మోస్ట్లీ. ఎందుకని? తండ్రి గారు కొడుకుతో ఎందుకు మోస్ట్లీ కాదు? తాతగారు మనవరాలతో ఎందుకు మోస్ట్లీ? ఇక్కడ ఎందుకు ఆవేశం రావటం లేదు, అక్కడ ఎందుకు ఆవేశం వస్తుంది? ఆలోచించండి. పరిణతి. వయస్సు కాదు అక్కడ, పరిణతి, పరిపక్వత. అంటే జీవితాన్ని సమగ్రంగా చూడగలిగే శక్తి తాత ఏడప్పటికి వచ్చేస్తుంది. తండ్రిగా ఉన్నప్పుడు రాదు. తండ్రిగా ఉన్నప్పుడు లేదా భార్యగా ఉన్నప్పుడు, భర్తగా ఉన్నప్పుడు ఆ ఉద్విగ్నతకి లోనవుతాడు. అయ్యో వీడు చెడిపోతున్నాడే, అయ్యో వీడిని ఇంకా బాగు చేయాలి, అయ్యో వీడు ఇంకా బాగా అభివృద్ధి చెందాలి అనేటటువంటి ఉద్విగ్నత ఉంటుందన్నమాట. ఆ ఉద్వేగాన్ని పొందినప్పుడు సహజంగానే మనలో ఒక ఆవేశం వస్తుందన్నమాట. ఆ ఆవేశాన్ని మీరు వ్యక్తీకరించినప్పుడు గుణధర్మం మారిపోయిందా, మారిపోలేదా? అప్పుడు మనకి పరుషమైన పదాలు వస్తాయా, రావా? శాంతమైన పదాలు వస్తాయా? శాంతమైన పదాలు రావు.
భాష పదునుగా వస్తుంది, అప్పుడు గాయపరిచేటట్లుగా వస్తుంది. మరి అప్పుడు ఆ గుణమాలిన్యం మన అంతఃకరణానికి, మన మనసుకు పట్టుకుందా లేదా? అప్పుడు కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఆయనే బాధపడతాడు, అయ్యో ఈ పిల్లవాడితో అనవసరంగా కోప్పడవలసి వచ్చింది, అనవసరంగా కఠినపు మాటలు ఆడవలసి వచ్చింది అని బాధపడతాడు. కానీ అప్పటికి ఆల్రెడీ జరిగిపోయిందిగా, ఆవేశం వచ్చేసింది, మాట్లాడేసాము, అవతల వాడు రిసీవ్ చేసుకున్నాడు, బాధ కూడా పడిపోయాడు. బాధ పడ్డ తర్వాత ఇప్పుడు ఆ బాధపడింది అతని స్థూల శరీరమా సూక్ష్మ శరీరమా? మనం ఏదైనా మాట్లాడామండి, ఈ మాటలు విన్నది ఆ ఎదుటి వ్యక్తి విన్నాడు, ఆ వ్యక్తికి బాధ కలిగింది. ఆ బాధ అతని స్థూల శరీరానికి కలిగిందా లేక సూక్ష్మ శరీరానికి కలిగింది? స్థూల శరీరానికి ఏం బాధ లేదుగా, ఉంటుందా? ఏముంటుంది? మాట్లాడితే ఏముంటుంది? కొడితే ఉంటుంది. కొడితేనేమో స్థూల శరీరానికి బాధ, అదే మాటలంటే సూక్ష్మ శరీరానికి బాధ. సూక్ష్మ శరీరం అంటే ప్రాణము మనస్సు, ఈ రెండు కలిస్తే సూక్ష్మ శరీరం. స్థూల శరీరం అంటే ఇది కనబడేది, తనంతట తాను కదలలేనిది, మరొకటి కదిలిస్తే కదిలేది. అర్థమేనండి? తనంతట తాను కదలలేనిది, మరొకటి కదిలిస్తే కదిలేది, అదేదో స్థూల శరీరం. తనకు తానుగా కదిలేది సూక్ష్మ శరీరం, మరొక దాన్ని కదిలించేది కూడా ఏది? ఆ సూక్ష్మ శరీరమే. అర్థమైందండి? ఇప్పుడు మనం ఈ వాగింద్రియాన్ని ఉపయోగిస్తున్నాం, లోపల మనసు పనిచేస్తేనేగా. అర్థమైందండి? అంటే అర్థం ఏంటి? మొట్టమొదట భావములు కదలాలి, ఆ భావములు మనలో ఉన్న భాషను సంతరించుకోవాలి, ఆ భాష ఇంద్రియానికి దిగి రావాలి, నోటి దాకా రావాలి, మన నోటితోటి బయటికి చెప్పాలి. 4 స్టేజులు దాటితే కానీ ఈ మాట్లాడడం అనే పని అవటం లేదు. అంతేనా కాదు? మరి అలా మనం మాట్లాడేటప్పుడు ఎదుటివాడిని బాగు చేయాలని మాట్లాడామా లేకపోతే బాగుపరచకూడదని మాట్లాడామా? అనేగా మనకి నీకు ఆవేశం ఎందుకయ్యా, అలా చేస్తే ఎలాగండి అంటావు. అంతేనా కదా? నేను మంచి కోసమే ఆవేశం తెచ్చుకున్నాను కదా, అంతేనా కదా మన ఉద్దేశం? ప్రతి వాళ్ళు ఆవేశపడ్డప్పుడు అడిగితే ఏమంటాం? ఎదుటివాడికి మంచి చెయ్యాలనే ఉద్దేశంతోనే నాకు ఆవేశం కలుగుతుంది అంటాం. కానీ ఆ ఆవేశం అనేటటువంటి అభ్యాసం ఎవరికి అవుతోంది? ఎవరికి వస్తే వారికి అవుతుంది. దాని వలన మనసు అనేటటువంటి ఇత్తడి గిన్నెకి ఏమైంది? బాగా చెలుము పట్టేస్తుంది. రోజుకి ఎన్నిసార్లు ఆవేశం వస్తే అన్ని కోటింగ్లు పడిపోతూ ఉంటుంది. అర్థమైందండి? ఇంకో మెట్టు అవతలకి వెళితే ఆవేశం కట్టాలు తెంచుకుంది, అప్పుడు క్రోధం. ఆవేశం పెరిగిపోతే ఏమవుతుంది? క్రోధం. ఆ క్రోధంలో ప్రతీకార చర్య ఉంటుంది, కక్ష సాధింపు ఉంటుంది. అంత దూరం వెళ్ళకపోతే కొట్టలేవు, కోపం రాకపోతే కొట్టలేవు. చూసుకోండి మీరు కావాల్సి వస్తే. ఒక పిల్లవాడిని తండ్రి మందలించాలి, ఎన్ని రకాలుగా మందలించవచ్చు. ఏంట్రా అది, సరిగ్గా కూర్చో, అది కూడా మందలింపే. కొద్దిగా స్వరం పెంచావు, అప్పుడేమైంది? గుణధర్మం మారిపోయింది. మొదట్లో చెప్పినప్పుడు సత్వగుణమే, శాంతంగానే చెప్పాడు. ఏంట్రా అది, సరిగ్గా కూర్చో, అప్పుడు శాంతగుణమేగా. నీకు సాత్వికమైన మాలిన్యం వచ్చింది. అంటే సాత్వికమైన మాలిన్యం అంటే ఏమిటి? ఓసారి కడిగితే పోతుంది. రాజసికమైన మాలిన్యం అంటే ఏమిటి? 10 సార్లు కడిగితే పోతుంది. తామసికమైన మాలిన్యం అంటే ఏమిటి? 100 సార్లు కడిగితే పోతుంది. దిస్ ఈజ్ ద డిఫరెన్స్. మనకి కోపం పెరిగి 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 లోపల బీపీ ఎంత పెరగాలి కొట్టాలంటే ఎదుటివాడిని? రావాలి. 200, 300, 120 దగ్గర ఉంటే కొట్టలేవు. 200, 300 బీపీ పలుకుతుంది. అప్పుడు ఎదుటివాడిని వెళ్ళి కొడతాడు. చూడండి, క్రిమినల్స్ అందరినీ అడిగామనుకోండి, ఏదో ఆవేశంలో పొరపాటు చేసామంటే ఆ క్షణంలో వాడు ఆ నిగ్రహాన్ని కోల్పోయాడు. అప్పుడేమైంది? ఎదుటివాడిని తీవ్రంగా బాధించాడు. ఆ తీవ్రంగా బాధించిన అంశం వాడి ప్రాణ ప్రమాదం కూడా కొని తేవచ్చు. కాబట్టి మన అంతఃకరణంలో ఏర్పడే ఈ సాత్విక, రాజసిక, తామసికమైన మాలిన్యాల వలన మన జీవితం గతి తప్పిపోతుంది. మరి దీన్ని కడగడం ఎలాగా? ఇది మనం బాగా ఆలోచించాలన్నమాట. సంస్కరించడం అంటే ఈ గుణమాలిన్యాలను కడగడమే సంస్కరించడం.
అందుకని భారతీయ జీవన విధానం మానవుడి జీవితంలో 16 రకాల సంస్కారాలు, షోడశ సంస్కారాలు అని ప్రవేశపెట్టింది. మొట్టమొదటి దేంతో మొదలు పెడతాం? జాతా శౌచం. పుట్టగానే జాతా శౌచం. పుట్టగానే తండ్రి గారు వెంటనే పరిగెట్టుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి, ఇక్కడ అమెరికాలో లాగా తండ్రి గారు పక్కన ఉంటేనే డెలివరీ అనే విధానం పనికిరాదు. అర్థమైందండి? పుట్టగానే కొన్ని కర్మలు చేయవలసినటువంటి అగత్యం వేదం విధించింది, అవి చేయాలి. అర్థమైందండి? దాన్ని జాతాశౌచం అంటారు. ఆ జాతాశౌచ క్రియ అయిన తర్వాతే ఆ నాభిచ్ఛేదనం జరగాలి. కానీ ఇప్పుడు మరి మనం అదంతా జరిగేంత వరకు ఉంచుతున్నామా? ఎక్కడ హాస్పిటల్లో పుడుతున్నాడు, వాడు వెంటనే కట్ చేసేస్తాడు. సరే పోనీ అప్పుడు చేయకపోయావు, నువ్వు ముందు ఇంటికి వెళ్ళి సచేల స్నానం చేసి ఆ పుణ్యాహవచనం చేసుకుని నువ్వు సిద్ధపడి అప్పుడు పిల్లవాడిని పట్టుకోవయ్యా అంటే, ఈయన ఆల్రెడీ అక్కడ హాస్పిటల్లో పిల్లవాడిని పట్టుకుంటాడు ఆల్రెడీ. ఇంకప్పుడు ఎప్పుడు చేస్తాడు ఇంకా? అందుకని ఇక దాన్ని నామకరణానికి తెచ్చాం. యాక్చువల్గా నామకరణం రెండవ సంస్కారం. మొదటిది జాతాశౌచము, తర్వాత నామకరణం. శుద్ధుడై రావాలి. కారణం ఏమిటంటే సచేల స్నానం చేసేటటువంటి సందర్భాలు జీవితంలో 2-3 ఉంటాయి. అంటే ఏ బట్టలతో ఉన్నాడో ఆ బట్టలతో స్నానం చేయాలి, తలారా స్నానం చేయాలి. దాంతో ఆ దేహవాసన పోతుందన్నమాట. ఎక్కడెక్కడైతే సచేల స్నానం చేయాలి అని చెప్తామో అక్కడ ఆ సందర్భంలో దేహవాసన బలంగా ఉంటుందని అర్థం. ఈ దేహవాసన విడిపించడం కోసమని సచేల స్నానం చేస్తాం. శ్మశానానికి వెళ్ళాం ఎప్పుడైనా ఏదో సందర్భంలో, అప్పుడేం చేయాలి? అప్పుడు కూడా సచేల స్నానం చేయవలసింది. ఇలాగా జాతాశౌచం మృతాశౌచములందు సచేల స్నానం చేయాలన్నమాట. ఈ రకంగా మన జీవితంలో 16 రకాల సంస్కారాలని మానవుడికి వారి వారి అర్హతలను అనుసరించి ఏర్పాటు చేశారు. కానీ ఈ 16 సంస్కారాలని మనం ఆచరిస్తున్నాం. ఎలా? ఒక సంప్రదాయంగా ఆచరిస్తున్నాం. ఎవరి ఏ కుటుంబంలో ఏ సంప్రదాయం ఉంటే ఆ సంప్రదాయాన్ని అనుసరించి ఆచరిస్తున్నాం. నిజంగా మన అంతఃకరణం ఆ సంప్రదాయాన్ని ఆచరించడం వలన మనలో ఆ సంస్కారాలన్నీ రద్దయిపోతున్నాయా? మనలో ఉన్నటువంటి ఆ 3 గుణాలు విడిపోతున్నాయా? ఆ గుణమాలిన్యం తొలగిపోతుందా అని ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాల్సిన అగత్యం ఉందా లేదా? మరి ఇప్పుడు మనం కొన్ని ఇప్పటికే ఆచరించి ఉన్నాం, జీవితంలో సగభాగం అయిపోయిందిగా. కానీ మరి జీవితంలో సగభాగం అయిపోయినా మనలో ఉన్నటువంటి గుణమాలిన్యం మరి తరిగిపోయిందా పెరిగిపోయిందా? మనలో ఉన్న సంస్కారాలు పెరిగిపోయినాయా తరిగిపోయినాయా? సూక్ష్మ శరీరము అంటే ప్రాణమనస్సులనే ఇంద్రియాలతో కూడుకుని ఉంటుంది, 3 గుణాలతో కూడుకుని ఉంటుంది, సంస్కారాలతో కూడుకుని ఉంటుంది, వాసనలతో కూడుకుని ఉంటుంది. ఈ 5 విషయాలు మీకు గుర్తుపెట్టుకోవాలి. మనలో సూక్ష్మ శరీరం ఉన్నది. ఆ సూక్ష్మ శరీరంలో సంస్కారాలు ఉంటాయి, 3 గుణాలు ఉంటాయి, 3 వాసనలు ఉంటాయి, ప్రాణము మనసు కూడా ఉంటుంది. సూక్ష్మ శరీరాన్ని పూర్ణంగా శుద్ధి చేస్తే, అంటే ఏ రకమైన మాలిన్యం లేకుండా కనుక మనం ఉంచగలిగితే ఆ సూక్ష్మ శరీరం దైవ దర్శనాన్ని చేయగలుగుతుంది, ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందగలుగుతుంది. అర్థమైందండి? ఈశ్వరుడు అంటే వెంకటేశ్వరుడా విశ్వేశ్వరుడా అనే సందేహం అవసరంలా. ఈశ్వరుడు అందరికీ ఈశ్వరుడే. అర్థమైందండి? అందుకని ఆ భగవంతుని దర్శనం పొందడానికి అనుకూలమైనటువంటి శరీరం ఏది? సూక్ష్మ శరీరం. స్థూల శరీరం దానికేం తెలివి లేదు, తనంతట తాను కదలలేదు, తనంతట తాను ఏదీ చేయలేదు. తిరుమల వెళ్ళాలనే సంకల్పం స్థూల శరీరానికి వస్తుందా సూక్ష్మ శరీరానికి వస్తుందా? సూక్ష్మ శరీరానికి వస్తుంది. తిరుమల వెళ్ళి వెంకటేశ్వర దర్శనం, ఆ దర్శనం వలన పొందినటువంటి ఆనందం అనే అనుభూతి సూక్ష్మ శరీరానికా స్థూల శరీరానికా? సూక్ష్మ శరీరానికి. పునః నీవు దాన్ని గుర్తు తెచ్చుకుంటే మరల గుర్తుకు వచ్చేది కూడా సూక్ష్మ శరీరంలో నుంచా స్థూల శరీరంలో నుంచా? మరి మన జీవితం మొత్తం అంతా కూడా అత్యంత ప్రాధాన్యత దేనితో కలిగి ఉన్నామంటే సూక్ష్మ శరీరంతో కలిగి ఉన్నాం. కానీ మనం రోజువారీ జీవించేటప్పుడు ఆ సూక్ష్మ శరీరం మీద దృష్టి పెట్టడం లేదు, ఏకాగ్రత కలిగి ఉండటం లేదు. ఆ సూక్ష్మ శరీరంలో మనం ఏ రకమైన మాలిన్యాన్ని ప్రతి చర్య ద్వారా, యాక్షన్ రియాక్షన్ ద్వారా మనం పోగు చేస్తున్నాం. మీరు ఉదాహరణకి అలా ఏదో మీ అవుట్బర్న్ మాల్కి వెళ్ళొచ్చారు, ఏదో కాలక్షేమం,
ఖాళీగా ఇంట్లో ఉన్నారు, వీకెండ్ ఏం చేశారు, అవుట్లెట్ మాల్కి వెళ్ళారు. అలా రౌండ్ వేశారు. రౌండ్ వేస్తే ఏమైంది? ఏమైనా కొనాలనిపించలేదా? అక్కడ ఎన్ని దాదాపు 1000 షాపులో 2000 షాపులో ఉంటాయి అవుట్లెట్ మాల్లో, అంతేనా కదా? అవన్నీ మీకు ఉపయోగపడేవిగా కనపడుతున్నాయా, ఉపయోగపడనివిగా కనపడుతున్నాయా? నిజానికి 1000 షాపుల్లో మీరు కొనరు, కొంటారా? ప్రతి షాపులో మీరు ఎందుకు కొంటారు? ఎందుకని? అవసరం లేదు అన్నారా లేదా? మీరు వెళ్ళారు కాబట్టి వెళ్ళిన ప్రతి వాళ్ళు ప్రతి షాపులో ఏదో ఒక వస్తువు కొనవలసిందే అన్నారు అనుకోండి, అప్పుడు ఏమంటారు? అవసరం లేదు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ ప్రపంచంలో అన్నీ మీకు అవసరం లేదు. అవుట్లెట్ మాల్నే కాసేపు ప్రపంచం అనుకో. అలాగే మన జీవితం అనే ప్రపంచంలో కూడా మనం ఎన్నో దేశాలు చూస్తాం, ఎన్నో ప్రాంతాలు చూస్తాం, అలా ఎన్నెన్నో ఉంటాయి. అన్ని చోట్ల నుంచి మనం ఏమైనా తెచ్చుకోవాలంటావా? అన్ని చోట్ల నుంచి ఏమైనా తెచ్చుకుంటే ఏమంటారు? ఎందుకయ్యా ఈ వస్తువు ఏం అవసరం లేదుగా, మనకి అవసరం లేకపోయింది కదా, కనపడిందా లేదా, అయితే పట్టుకొచ్చే అన్నాం అనుకోండి, అప్పుడు ఏమంటారు? సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ అంటామా లేదా? కాబట్టి అన్నీ మనం పోగు చేసుకోకూడదు. ఆ పోగు చేసుకున్నవన్నీ ఇంట్లో ఎలా అయితే పైలప్ అయిపోతాయో అలాగే మన సూక్ష్మ శరీరంలో కూడా ఏమవుతుంది? కనపడ్డ వాటన్నింటినీ పోగేసుకున్నాం. అప్పుడు సూక్ష్మ శరీరం కూడా మీ ఇల్లు ఎట్లా ఫుల్ అయిపోతుందో మీ సూక్ష్మ శరీరం కూడా ఫుల్ అయిపోతుంది. మీ ఇల్లు అంతా వస్తువులతో ఫుల్ అయిపోయింది అనుకోండి, మీరు ఎక్కడ కూర్చుంటారు అప్పుడు? అదే మీ ఇంటికి ఒక అతిథి వచ్చారు, అప్పుడు ఏం చేయాలి మరి? కొన్ని వస్తువులు తీసి బయట వేస్తే కానీ ఎక్కడో చోట కూర్చోడానికి ప్లేస్ లేదు అనే పరిస్థితి దాకా ఫుల్ అయిపోయేట్టు చేసామనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏమవుతుంది? అక్కడ ఎక్కడో అవివేకంతో వ్యవహరించినట్లు మనకు కనబడిపోవటంలో ఆ వచ్చిన అతిథి ఏమన్నాడు? ఏమిటండి బాబు, ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ మీ ఇంట్లోనే ఉన్నట్టున్నాయి అంటాడా లేదా? మరి ఎక్కడ కూర్చోవాలి అంటే కొన్ని వస్తువులు తీసి బయటేద్దాం, మీరు కూడా సహాయం చేయండి అని అతిథిని అడిగాం అనుకోండి, అప్పుడు ఆయన ఏమంటాడు? అసలు ఇన్ని వస్తువులు ఎందుకు తెచ్చుకున్నారయ్యా బాబు అంటాడా లేదా? అంటే అక్కడ అవివేకం మనకు బలపడిందా లేదా? కాబట్టి ఏదైనా సరే మనం మోయలేనంత బరువు, మోయలేనంత మాలిన్యం, మోయలేనంత వ్యవహారం, ఇదంతా దేనివల్ల వస్తుంది? వ్యవహారం వల్లగా. ఆ వ్యవహారాన్ని ఎంతగా పెంచుకుంటూ పోయామయ్యా అంటే మోయలేనంత. ఎంత మాలిన్యాన్ని తెచ్చుకున్నామయ్యా అంటే మోయలేనంత. ఎంత బరువును పెంచుకున్నామయ్యా అంటే మోయలేనంత. ఇదంతా ఎక్కడ పెరిగింది? సూక్ష్మ శరీరంలో. స్థూల శరీరంలో ఏం లేదు. మరి ఇప్పుడు ఆ బరువును దించడం ఎలాగా? ఆ బరువును దించడం ఎలాగా? ఎందుకు పోగు చేసావు? ఆసక్తి వలన పోగు చేసావు, అంతేగా. ఆసక్తి లేకపోతే పోగు చేయవుగా, అవునా కాదు? మీ ఇంట్లో విషం ఉందా లేదా? లేదా? అదేమిటమ్మా ఇన్ని వస్తువులని విషం లేకపోవడం ఏమిటి? ఇంత పెద్ద ఇంట్లో కాస్త విషానికి చోట్లేదు ఏమంటావు అప్పుడు? అవసరం లేదండి బాబు అంటున్నావా లేదా? అంటే మన సూక్ష్మ శరీరాన్ని బాగు చేయడానికి మంచి ఉపాయం ఏమిటి? అవసరం లేదు. అంటే ప్రతిరోజు మన సూక్ష్మ శరీరాన్ని బాగా పరిశీలించాలి. అందులో నుంచే కళలు పుడతాయి, అందులో నుంచే జన్మలు కూడా పుడతాయి. సూక్ష్మ శరీరంలో నుంచే జన్మలు కూడా పుడతాయి. ఎలాగా? ఆ సూక్ష్మ శరీరానికే ఈ స్థూల శరీరంతో పని. ఈ జన్మలో ఈ స్థూల శరీరాన్ని తయారు చేసింది తల్లి గర్భంలో ఎవరు? ఆ సూక్ష్మ శరీరమే. ఇలాంటి శరీరమే తయారు చేయాలని ఎవరు అనుకున్నారు? మీ అమ్మ అనుకుందా? నువ్వు అనుకున్నావా? నువ్వే అనుకున్నావు. మీ అమ్మకేం తెలియదు. మీ అమ్మాయిని ఇలా తయారు చేయాలని నువ్వు అనుకున్నావా? అనుకుని తయారు చేసావా? చేయలేదు. కానీ ఆ జీవిలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరం ఆ స్థూల శరీరాన్ని తయారు చేస్తుంది తల్లి గర్భంలో. మరి ఉత్తర జన్మకు ఎటువంటి శరీరం కావాలంటే ఎవరు నిర్ణయిస్తారు? ఆ సూక్ష్మ శరీరమే. ఈ స్థూల శరీరాన్ని పని అయిపోగానే వదిలేసింది ఇంకో స్థూల శరీరానికి ఎంపిక చేసుకుని మరో తల్లి గర్భాన్ని ఆశ్రయించేస్తుంది ఆ సూక్ష్మ శరీరమే. ఈ సూక్ష్మ శరీరానికే జీవుడు అని పేరు. ఈ సూక్ష్మ శరీరానికి ఉన్న మాలిన్యం అంతా దేహాభిమానం. ఆ మాలిన్యానికి అంతా కలిపి ఒకటే పేరు
సంస్కారాలు కానీ, గుణాలు కానీ, వాసనలు కానీ ఏదైనా పేరు పెట్టుకోను, వాటన్నిటికీ కలిపి ఏమని పేరు? దేహాభిమానం. అంతేనా కదా? మిమ్మల్ని ఎవరో ఒకరు బాగా విమర్శించారండి, దుఃఖం వస్తుందా? వస్తుందా? స్థూల శరీరానికి వచ్చిందా, సూక్ష్మ శరీరానికి వచ్చిందా? ఆ దుఃఖం పోవాలంటే ఏం చేయాలి? లేదు దుఃఖం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన జీవితంలో దుఃఖం వస్తుందా, రావట్లేదా? అనుభవంలో ఉందా లేదా? అసలు దుఃఖమే అనుభవంలో లేని జీవితం ఎక్కడైనా ఉందా? లేదుగా. మరి ఆ దుఃఖం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముందు మేలుకోవాలి. దుఃఖం రాకుండా ఉండాలంటే ముందు మేలుకోవాలి. ఎలాగా? పొయ్యి మీద పాలగిన్నె ఉంది, ఆలోచించకుండా వెళ్ళి పట్టుకున్నాం, ఏమవుతుంది? అరే పొయ్యి మీద పాలగిన్నె ఉంది, వేడిగా ఉండే అవకాశం ఉంది అనే ఆలోచన ముందు వచ్చిందనుకో, అప్పుడేమైంది? నువ్వేదో పనిలో ఉండి మీ ఆయన్ని పొయ్యి మీద పాలగిన్నె ఉంది చూడన్నావు, ఆయనకేమిటి అలవాటు లేదుగా. ఓహో పొయ్యి మీద పాలగిన్నె దించమని అనుకుని ఆయన ఫోన్ చూసుకుంటూ వెళ్ళి ఆ పాలగిన్నె పట్టుకున్నాడు. ఏమైంది అప్పుడు? చెయ్యి కాలింది. పొయ్యి మీద పాలగిన్నె వేడిగా ఉందని చెప్పక్కర్లేదా? దించమని చెప్పావు కానీ ఆయన దోషారోపణ ఎటు చెప్పాడు? పని చెప్పిన వాళ్ళ అమ్మ మీదో లేకపోతే పని చెప్పిన వాళ్ళ ఆవిడ మీద దోషారోపణ చేశాడు. అంతేనా కదా? ఆవిడేమంది? పొయ్యి మీద పాలగిన్నె ఉంటే అది వేడిగా ఉంటుందని కనీసం నీకు ఐడియా రావాలి కదా, నీ చెప్పలేదంటావేమిటి అంది ఆవిడ. నీ వల్లే నాకు అసలు చేయగలిగింది అన్నాడు. ఇప్పుడేమైంది? నీకు పని చెప్పడం నాది బుద్ధి పొరపాటు అని ఆవిడ ఇంకో గుణం అవతలకి దాటి. అంతేనా కాదా? ఈసారి నాకు పని చెప్పావంటేనా నీ సంగతి చెప్తాను, నాకు అన్ని రకాలుగా నువ్వు సమస్యలు కొని తెచ్చుకున్నావు అని ఈయన ఇంకో మెట్టు అవతలకి వేశాడు. ఇప్పుడు ఇద్దరి మధ్య ఏమైంది? ఘర్షణ పెరిగిందా, తరిగిందా? ఘర్షణ పెరగడం వల్ల వివేకం పెరిగిందా, తరిగిందా? తరిగిపోయింది. ఘర్షణ పెరిగితే వివేకం తరిగిపోతూ ఉంటుంది, జ్ఞానం తరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఘర్షణ పడేవాడికి జ్ఞానం రాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. రోజువారీ జీవితంలో ఎప్పుడూ ఘర్షణ పడకూడదు. ఘర్షణ పడితే వివేకం రాదు. సరే, ఈ సూక్ష్మ శరీరమే ఎదుటివాడిలో ఉన్న మంచి గుణాలను గుర్తిస్తుంది, ఎదుటివాడిలో ఉన్న లోపాలను కూడా గుర్తిస్తుంది. అవునా కాదు? గుర్తించి లోపాలను సరిచేసుకోమని సలహాలు కూడా ఇస్తుంది. అవునా కాదు? ఎదుటివారిగా తనకే ఏమని చేయమండి పాపం, ఉన్నదేమో నీకు ఆ సూక్ష్మ శరీరం, దాన్ని ఎదుటివాడి మీద ప్రయోగించడం ధర్మమేనా? లోపాలేమో ఎదుటివాడివి, సుగుణాలేమో తనవి. తన సుగుణాల గురించి తాను పొగుడుకుంటూ ఉంటుంది. ఎదుటివాడిలో ఉన్న లోపాలను గుర్తించి సలహా ఇవ్వడము సాత్వికమైతే, రాజసికమైతే విమర్శించడము, తామసికమైతే ఖండించడం. 3 పనులు చేస్తుంది. లోపాలను గుర్తించిన తర్వాత సత్వగుణంతో పనిచేసింది అనుకోండి, అప్పుడు మీరు సలహా ఇస్తారు, అది సాత్వికం. అర్థమైందండి? అదే రాజసికంగా వచ్చినప్పుడు అప్పుడేం చేసావు? నీ అంత వేస్ట్ ఫెలో వాడలేడు, వాడలేడు, వీడలేడు, నువ్వు పుట్టినప్పటి నుంచి అలాగే ఉన్నావు, నీ స్వభావం అంతే ఉంది, నువ్వు అసలు అలా చేసావు, ఇలా చేసావు. ఇదంతా విమర్శ. అవునా కదా? ఇప్పుడెప్పుడో పాలగిన్నె దించడం గురించి చెప్పిన అంశం గురించి పోయి చివరికి ఎక్కడ దాకా పోతుంది? అది పుట్టుపూర్వోత్తరాల దాకా పోతుంది. అప్పుడేమైంది? మరి సమస్య పెరిగిందిగా. అప్పుడేమైంది? విమర్శ కాస్త ఇంకో మెట్టు దిగజారేపటికి, తమో గుణంలోకి వచ్చేప్పటికి ఖండన, ఒకరినొకరు ఖండించుకునేటటువంటి దశ దాకా తీసుకువెళుతుంది. మరి ఇప్పుడు ఈ సూక్ష్మ శరీరం మీద మనకేమైనా అదుపు ఉందా? అంటే నీ స్వాధీనంలో సూక్ష్మ శరీరం ఉండాలంటావా? సూక్ష్మ శరీరం స్వాధీనంలో నువ్వు ఉండాలంటావా? వాస్తవానికైతే నీ అధీనంలో అన్నీ ఉండాలి. ఇప్పుడు ఈ చెయ్యి కదలమంటే నువ్వు కదలమంటేనేగా కదులుతుంది. ఈ స్థూల శరీరం ఎట్లా అయితే నీ చేతిలో పనిముట్టుగా ఉందో, అలాగే ఆ ప్రాణ మనస్సులతో కూడిన సూక్ష్మ శరీరం కూడా
నీ స్వాధీనంలో ఉండాలి. కానీ ప్రస్తుతం ఎలా ఉంది? దాని స్వాధీనంలో మనం ఉన్నాం. అర్థమైందండి? ఇది మన జీవితంలో ఉన్న సమస్య. సరే, పరిష్కారం ఏమిటో ఆలోచిద్దాం. ఈ సూక్ష్మ శరీరం ఇలా ప్రవర్తించడానికి కారణం ఎవరు? ఈ పిల్లవాడు ఇట్లా చేయడానికి కారణం ఏంటండి అని అడిగాం. ఏమంటారు అప్పుడు? వాడు చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నామండి, కానీ వాడు మార్చుకోలేదు. ఎవరు వచ్చినా అలాగే ప్రవర్తిస్తాడు, మీరు ఏం చేయాలో తెలియడం లేదు అన్నాడు తండ్రి. ఇప్పుడు అతిథి ఏం చేయాలి? ఆ పిల్లవాడిని సరిచేసే బాధ్యత అతిథికి ఉందా లేదా? ఏమనుకున్నాడు? అవసరం లేదు, అది నా బాధ్యత కాదు, నా ధర్మం కాదు, వాళ్ళే అలా అలా పరిష్కారాన్ని కనుక్కుంటారు అని వాళ్ళకే వదిలేసేది. మరి ఆ అతిథి వంటి వాడు భగవంతుడు. మీ ఇంటికి అన్ఇన్వైటెడ్ గెస్ట్ ఎవరు? హూ ఈజ్ అన్ఇన్వైటెడ్ గెస్ట్? మీరు ఆహ్వానించకపోయినా మీరు భోజన సమయంలో మీతో పాటు ఒక అతిథి భోంచేస్తూ ఉంటాడు. ఎవరైనా? భగవంతుడు. ఆయన పేరు మీరు ఏదైనా పెట్టుకోండి. ఒక ఆయన యేసుప్రభు అనొచ్చు, ఒక ఆయన అల్లా అనొచ్చు, ఒక ఆయన విష్ణుమూర్తి అనొచ్చు, ఒక ఆయన ఈశ్వరుడు అనవచ్చు, ఒక ఆయన శివుడు అనవచ్చు, ఒక ఆయన అమ్మవారు అనవచ్చు. ఏ పేరు పెట్టుకున్నా అది మనం పెట్టుకున్నదే. ఆయన వాస్తవిక సర్వనామం ఏమిటి? భగవంతుడు. భగవంతుడు ఒక్కడే. మీ ఇంటికి ఎవరింటికైనా సరే మీరు భోజనం చేసే ముందు మీతో పాటు ఒక ఆయన సూక్ష్మ రూపంలో అతిథిగా వస్తాడు. ఎవరైనా? భగవంతుడు. అందుకని మనం ఎవరైనా సరే ఏదైనా తినే ముందు ఏం చేస్తున్నాం? భగవంతుడికి నమస్కరించి వారికి ఆఫర్ చేసి, నైవేద్యం ఆఫర్ చేసి అప్పుడు మనం స్వీకరిస్తాం. అర్థమైందండి? సో ప్రతి ఇంట అన్ఇన్వైటెడ్ గెస్ట్ భగవంతుడు. ఇది మర్చిపోకూడదండి. మరి ఇప్పుడు ఆ అతిథికి మీ పిల్లాన్ని బాగు చేసేటువంటి అవసరం ఉందా? ఉందా? ఎందుకుంటుంది? కన్నదేమో నువ్వు, పెంచేదేమో నువ్వు. నా కొడుకని బయట చెప్పుకునేది ఎవరు? నువ్వే. మరి బాధ్యత ఎవరిది? నీదే. ధర్మం ఎవరిది? నీదే. మరి అతిథి అయిన భగవంతుడికి ఏం బాధ్యత ఉంది ఇప్పుడు అందులో? లేదు. అందుకే భగవంతుడు ఎక్కడా స్థూలంలో పూనుకొని ఏమీ చేయడు. స్థూలంలో ఏం చేయడండి. ఏమైనా చేస్తే ఎక్కడ చేస్తాడు? సూక్ష్మంలో చేస్తాడు. ఆయన మన ఇంటికి అతిథిగా సూక్ష్మ శరీరిగా వచ్చాడే కానీ స్థూలంగా రాలేదుగా. కాబట్టి ఆయన యొక్క ప్రభావం, భగవంతుని యొక్క ప్రభావం ఏ శరీరం మీద ఉంటుంది? సూక్ష్మ శరీరం మీద ఉంటుంది. తిరుమల వెళ్ళి వెంకటేశ్వర దర్శనం చేసి వచ్చారండి. అప్పుడు మీ సూక్ష్మ శరీరం మీద ప్రభావం ఉంటుంది కానీ మీ స్థూల శరీరం అలాగే ఉంటుంది. ఏమైనా మారిపోతుందా? మహా అయితే ఇంటి నుంచి జుట్టుతో వెళితే జుట్టు అక్కడ ఇచ్చేసి వస్తే, తల నీలాలు ఇచ్చేస్తే గుండుతో వస్తాం. అంతకుమించి పెద్ద తేడా ఏమి రాదు. అంతేనా కదా? మరి అటువంటప్పుడు భగవంతుడిని ఎప్పుడైనా మనం సూక్ష్మ శరీరంలో దర్శించామా? దర్శించాలి అంటే ఈ సూక్ష్మ శరీరం శుద్ధంగా ఉండాలా అక్కర్లేదా? ఎందుకని? అద్దం మలినం లేకుండా, పైన దుమ్ము లేకుండా శుభ్రంగా ఉంటేనే నీ ప్రతిబింబం ఎలా కనబడుతుందో అలాగే నీ అంతఃకరణం అనేటటువంటి అద్దంలో భగవంతుని దర్శించాలి అంటే అది శుద్ధంగా ఉండాలి. దాని యందు సంస్కారాలు, వాసనలు, గుణములు అనే 3 రకాల మాలిన్యాలు ఏర్పడకుండా ఉండాలి. ముందు జాగ్రత్త ఉంటేనేమో ఏర్పడకుండానే ఉంటుంది. సరే, ముందు జాగ్రత్త లేదండి, అప్పుడు ఏమైపోతుంది? సత్వగుణం, గుణమాలిన్యం ఏర్పడిపోయింది. అప్పుడు ఒక లేయర్ పడిపోయింది. దాన్ని ఎన్నిసార్లు కడగాలి? ఒకసారి కడిగితే చాలు. అందుకని ప్రతిరోజు నిత్య పూజ చెయ్యాలి. ప్రతిరోజు నిత్య పూజ చేస్తే సాత్వికమైన గుణమాలిన్యం పోతుంది. ఎందుకని? ఆ భగవదర్పణ భావంతో జీవిస్తాం. అన్నీ ఈశ్వరుడికే అర్పిస్తున్నాను, అన్నీ భగవంతుడికే అర్పిస్తున్నాను. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రియతాత్మన అని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. కాబట్టి ఆయన నువ్వు రోజు నిత్య పూజ చేస్తే ఆ పూజ యొక్క ప్రభావం చేత నీలో ఉన్నటువంటి మాలిన్యం ఒక్క లేయర్ పోతుంది. ప్రతిరోజు ఎవ్రీడే. సరే, 4 సంధ్యా సాధన చేస్తే ఒక రోజులో ఎన్ని సంధ్యలు ఉన్నాయి? 4 సంధ్యలు ఉన్నాయి. ఉదయం 6ంటికి, మధ్యాహ్నం 12ంటికి, సాయంత్రం 6ంటికి, రాత్రి 12ంటికి. కనీసం 3 సంధ్యావందనం అవునా కదా?
అర్ధరాత్రి 12కి మేలుకుని చేయలేకపోయినా 3 సంధ్యలైనా చేయవచ్చు. చేస్తే ఏమిటవుతుంది? ఏమైనా అవుతుందా? అంటే ప్రతి 6 గంటలకు ఒకసారి ఈశ్వరారాధన ఏర్పడుతుంది. అందులో మనం జపం చేస్తాం, ప్రాణాయామం చేస్తాం, ధ్యానం చేస్తాం. సంధ్యా సాధన అంటే మంత్రాలు చదువుతాం. అర్థమైందండి? కొన్ని కర్మకాండతో కూడుకున్నటువంటి ఆచమనం ఇత్యాదులన్నీ చేస్తాం. కాబట్టి ఈ 5 రకాల కలిపితే సంధ్యా సాధన అంటారు దీన్ని. అర్థమైందండి? కొంత సాత్వికమైన కర్మ ఉండాలి, సమ ప్రాణాయామం ఉండాలి, మంత్ర జపం ఉండాలి, ఆ తర్వాత ధ్యానం ఉండాలి. వీలైతే సాక్షాత్కారం కూడా పొందవచ్చు, అంటే ఈశ్వర దర్శనాన్ని కూడా పొందవచ్చు సంధ్యా స్పందనం చేత సంధ్యా సమయంలో. ఇలా జాగ్రత్తగా మనం ప్రతి 6 గంటలకు ఒకసారి ఈశ్వరానుసంధానం చేస్తే ఒక రోజు మొత్తం మీద ఎన్నిసార్లు మన సూక్ష్మ శరీరానికి అడిగే అవకాశం ఉంది? 4 times. మరి ఇందాక రాజసిక మాలిన్యం గురించి చెప్పా. రాజసిక మాలిన్యం ఏర్పడింది అంటే ఒక 6 గంటలు ఈ సంధ్య నుంచి మరొక సంధ్య మధ్యలో మనకి ఆవేశం వచ్చింది ఏదో కారణం చేత. ఆ ఆవేశం వలన మన అంతఃకరణంలో మాలిన్యం పడిందా పడలేదా? పడింది. మరి దాన్ని ఎట్లా కడగాలి అంటే ఒకటేం చేయాలి? ముందు మేల్కోవాలి. ఆవేశం రాకముందే మేల్కొని, ఓ ఇది కాదు కదా, ఇది అవివేకం కదా, దీనివల్ల నాకే నష్టం కదా. నిప్పుని ఒడిలో కడితే మొదట కాలేది ఎవరు? నువ్వే. ఆ రజోగుణం అనేటటువంటి నిప్పుని మన ఒడిలో ఎప్పుడు కట్టుకోకూడదు కదా అని వివేకంతో ఆలోచించి మార్చుకున్నాం అనుకోండి, అప్పుడు అది ఏర్పడకుండానే తగ్గిపోతుంది. ఎప్పుడూ సత్వగుణంతోనే వ్యవహరిస్తే, ప్రశాంతంగానే వ్యవహరిస్తే ఆ మాలిన్యాన్ని తొలగించడం చాలా సులభం. అదే రాజసికంగా వ్యవహరించాం. ఎందుకని? కార్యసాధన నిమిత్తం. గట్టిగా కోపడకపోతే వాడు సరిగ్గా పని చేయడండి బాబు, డబ్బులు అయితే పట్టుకుపోతాడు కానీ పని సరిగ్గా జరగదు. మరి ఎట్లా? కోపడకపోతే ఎట్లా? వచ్చిన వాడిని అరవకపోతే ఎట్లాగా అన్నాడు. అదే అయిపోతుందండి, కంగారు పడమాక, వదిలేసేయండి. అది ఎట్లా ఆ పిల్లవాడిని కోపడకపోతే ఎట్లా బాగుపడతాడు, ఆ పిల్లవాడిని కొట్టకపోతే ఎట్లా బాగుపడతాడు అని మనం తత్కాలవత్ ప్రయోజన నిమిత్తమై ఆ రాజోగుణాన్ని, ఆ తమో గుణాన్ని మనలో ఆవేశింపజేసుకున్నాం. ఎంతసేపట్లో మనకు ఆ మాలిన్యం ఏర్పడుతుంది అంటే మనకు ఆ రజోగుణ ఆవేశం, ఆ తమోగుణమైనటువంటి ప్రతీకారం ఎంతసేపట్లో తగ్గిపోయినాయి అన్నదాన్ని బట్టి మాలిన్యం ఏర్పడుతుంది. అంతేనా కాదు? మీరు పొరపాటున టీ తాగేటప్పుడు చొక్కా మీద టీ పడిందండి, ఏం చేస్తారు? అంతేనా? వెంటనే కడిగితే తొందరగా పోతుంది. కొద్దిగా పాలు పోసి కడిగితే దాదాపుగా పోతుంది. ఎందుకని? అది పాలతోనే తయారైంది కాబట్టి. అర్థమేనండి? అదే ఇవాళ పడితే 2 రోజులాగా గడిగారు, ఇక పోతుంది. అట్లాగే మనలో ఏ రోజు ఏర్పడే మాలిన్యాన్ని ఆ రోజే శుద్ధం చేస్తే, అప్పుడే శుద్ధం చేస్తే, 2 స్థాయిలు ఉన్నాయి. అప్పుడే శుద్ధం చేయటం, ఆ రోజే శుద్ధం చేయటం. అప్పుడే శుద్ధం చేస్తే సాధ్యమైనంత పోతుంది, ఆ రోజే శుద్ధం చేస్తే 50% పోతుంది. ఎప్పుడో దాంతో పని వచ్చినప్పుడు చూద్దాంలే అని ఎప్పుడో అటక మీద పెట్టామనుకోండి, ఇక పోయేదేం లేదు. అర్థమైందండి? ఈ రకంగా మనకు తెలియకుండా మన జీవితంలో ఎన్నో సందర్భాలలో మనలో ఈ రాజసికమైన తామసికమైన మాలిన్యాలు ఏర్పడుతున్నాయా లేదా? వివిధ సందర్భాలలో. మరి అప్పుడు అవన్నీ మనలో ఉన్నట్టా పోయినట్ట? పోవాలంటే ఏం చేయాలి? మరి బాగా గడగాలి, గిన్నెను బాగా గడగాలి, విమ్ వేసి కడగాలి, చింతపండు వేసి తోమాలి, ఇంకా గట్టిగా మాట్లాడితే యాసిడ్ వేసి కూడా తోమాల్సిందే. అప్పుడే అది శుద్ధి అవుతుంది. అంటున్నావా లేదా? మనం గిన్నెను శుభ్రం చేసేప్పుడు ఇలాగే ఆలోచిస్తున్నాం. అలాగే మన అంతఃకరణం అనేటటువంటి గిన్నెను కూడా ఈ రకంగా మనం శుద్ధి చేయాలి. జపము, ధ్యానము, ప్రాణాయామము, అలాగే మంత్రోచ్చారణ, అలాగే కర్మకాండ, ఈ 5 ఉపయోగించి మనం మన అంతఃకరణాన్ని శుద్ధి చేయాలి. శుద్ధి చేసిన తర్వాత మళ్ళీ మాలిన్యం ఏర్పడదంటారా? ఇవాళ బాగా మీరు తీవ్రమైన ఏకాదశి వ్రతం చేసి అంతా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా విష్ణు సహస్రనామమో లేకపోతే లలితా సహస్రనామమో
లక్ష్మీ సహస్రనామము ఇట్లా ఏదో భగవన్నామస్మరణ చేసి బాగా కడిగేశారండి, ద్వాదశికి మళ్ళీ ఏర్పడదంటారా? వస్తుందా? అయ్యో నిన్నే అంత బాగా కడిగాను. మీరు ఇల్లంతా కడిగి శుభ్రం చేశారమ్మా, ఎవరో అటు నుంచి ఇటు వచ్చారు, వెంటనే ఏమంటారు? ఏమయ్యా ఇప్పుడే కదా ఇల్లు కడిగి శుభ్రం, మళ్ళా నువ్వు మట్టి కాళ్ళేసి తొక్కుతావు ఇల్లంతా శుభ్రం చేస్తే అంటున్నావా లేదా? మరి అదే తెలివి మన అంతఃకరణంలో కూడా ఉండాలా అక్కర్లేదు. ఒక రోజంతా కష్టపడి జాగరణ ఉండో, లేకపోతే ఉపవాసం ఉండో, లేకపోతే మా రకరకాల భగవన్నామస్మరణలు చేసో, భగవత్ కైంకర్యాలు చేసో మీ అంతఃకరణాన్ని బాగా శుద్ధి చేశారు. మరి వెంటనే ఆ పని అయిపోగానే మళ్ళా మనం పూర్వస్థితికి వచ్చేసామనుకోండి, అప్పుడు మాలిన్యం మళ్ళా పడిపోతుందా లేదా? కాబట్టి ఈ విషయంలో మనం జాగరూకత వహించాలా వద్దా? అందుకని వేదం మనకేం చెప్పింది? తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మూడవస్థలలో జాగరూకుడవై ఉండుము, మేలుకొని ఉండుము. అంతఃకరణంలో గుణమాలిన్యం, వాసనా మాలిన్యం, సంస్కార మాలిన్యం పడకుండా జీవించడం ఎలాగో నేర్చుకో. ప్రతి పనిలో ఇవి ఏర్పడతాయి, ప్రతి యాక్షన్లోనూ ఉంటుంది, ప్రతి రియాక్షన్లో ఉంటుంది, ప్రతి డూయింగ్లో ఉంటుంది, ప్రతి థింకింగ్లో ఉంటుంది, ఆలోచనలో ఉంటుంది, ఆచరణలో ఉంటుంది, ఫలితంలో ఉంటుంది. ఇవి లేనిది అసలు లేనే లేవు. కాబట్టి వీటన్నింటిలో మనం చాలా జాగ్రత్తతో ఉండాలి, జాగరూకతతో ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా జాగరూకతతో ఉంటే మనల్ని మనం సంస్కరించుకోవచ్చు. అయితే మరి మనం నిజంగా అలా మేల్కొని ఉండగలిగేంత శక్తి కలిగి ఉన్నామా? మునిగిపోయేట్టుగా ఉన్నామా? పడవలో వెళుతున్నామండి, నదిలో పడవలోకి నీళ్ళు వస్తున్నాయి, ఏం చేయాలి? నీళ్లు తోడి బయట పారబోయాలి, అంతేనా కదా? ఎన్ని నీళ్లు తోడి పారబోసినా పడవకి చిల్లు ఉంటే మరి పడవ మునుగుతుందా మునగదా? ఒక దశకు వచ్చేటప్పటికి మన పరిస్థితి కూడా అదే. మనం ఎంతసేపు మన అంతఃకరణం అనే పడవకి చిల్లు ఉంది. ఏమిటా చిల్లి? విషయాసక్తత అని ఏమన్నారు? విషయాసక్తత. ఆ విషయాసక్తత అనే రంధ్రం ఉన్నప్పుడు అది తప్పనిసరిగా మునిగిపోతుంది. కాబట్టి ఎప్పటికైనా విషయముల యందు వైమనస్యాన్ని, నివృత్తిని, వైరాగ్యాన్ని, సరి అయినటువంటి కర్మలో కర్మయోగ విధానాన్ని, యోగాత్ కర్మసు కౌశలం, గుణమాలిన్యం ఏర్పడకుండా, సంస్కార మాలిన్యం ఏర్పడకుండా, వాసనా మాలిన్యం ఏర్పడకుండా మనం పనులు చేయడాన్ని, ఆలోచనలు చేయడాన్ని, ఆచరించడాన్ని సరైన పద్ధతిలో తెలుసుకున్న నాడు, ఆచరించిన నాడు మనం అంతఃకరణ శుద్ధి, చిత్తశుద్ధిని పొందుతాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ చిత్తశుద్ధిని సాధించకుండా ఎన్ని దైవ కార్యక్రమాలు చేసినా ఆ దైవ కార్యక్రమాల యొక్క ఫలితాన్ని మనం సరిగా అందుకోలేం. ఇలాగా మీరు పాలవాడు పాలు పోయడానికి మీ ఇంటి ముందుకు వచ్చాడు, మీరు అపరిశుభ్రంగా ఉన్న గిన్నె పట్టుకెళ్ళారు. అతను పోసేవాడే ఏమంటాడు? ఏంటమ్మా గిన్నె కడగకుండా తెచ్చావు, చూడలేదా? వెళ్ళి గిన్నె కడుక్కురాపోని 5 నిమిషాలు వెయిట్ చేస్తానంటాడు. పర్వాలేదులే పోయివయ్యా అన్నావు. ఏమంటాడు? హెచ్చరిస్తాడు. ఇందులోనే పోస్తే పాలు విరిగిపోతాయమ్మా, వృధా అయిపోతాయి, వేరే గిన్నెన్నా పట్టా, లేకపోతే ఈ గిన్నెన్నా కడుక్కుని పట్టరా అంటాడు. నీకెందుకయ్యా, నువ్వు పోయి అన్నావు అనుకో, ఏం చేస్తాడు? సరే నీ కర్మ అని పోసేస్తాడు. నీ కర్మని బయటకు అన్నాడా, మనసులో అనుకున్నాడా? భగవంతుడా పాలవాడు. అర్థమైందండి? సరే భో నీ కర్మ అనుకున్నాడు, పూసేశాడు పాలు. మనం పాలు కాచేసాం. మరి ధర్మం ప్రకారం ఏమవ్వాలి? అవి విరిగిపోవాల్సిందే. విరిగిపోయిన తర్వాత అయ్యో పాలు విరిగిపోయినాయి, పాలవాడు ఇట్లాంటి పాలు పోసాడు ఏమిటి అని పాలవాడి మీద వేసాం. అంతేనా కదా?
ఈ పాలు అసలు పాలవాడు ఏం పాలు తెచ్చాడండి? పొయ్యి మీద పెట్టగానే విరిగిపోయినాయి. నిన్నటి పాలు మొన్నటి పాలు తెచ్చినట్టున్నాడు, తాజా పాలు కావు ఇవి అని పాలవాడి మీద ఆ నిందారోపణ వేసేసాం. సరే, మీ శ్రీవారి ఇదంతా చూస్తాడా లేదా? రేపు వస్తాడుగా వాడి సంగం, నేను అడుగుతలే వాడిని రేపు అన్నాడు. సరే, రేపు మళ్ళీ పాలవాడు వచ్చాడు. వెళ్ళి ఏం చేశాడు? ఏంటయ్యా పాలు విరిగిపోయినాయి నిన్న? నేను చెప్పానయ్యా బాబు మీ ఆవిడకి, అమ్మగారికి చెప్పానండి పాల గిన్నె కడుకు రమ్మంటే అలాగే పోయమన్నారు. 2 సార్లు చెప్పాను, 3 సార్లు చెప్పాను, అయినా సరే ఆవిడ వినలేదు. మరి అందులోనే పోయమంటే నేను అందులోనే పోసాను. ఇప్పుడు ఏం చేయాలి? వచ్చి మళ్ళీ ఆవిడ అడిగాడు, చెప్పాడట కదా నీకు పాల గిన్నె సరిగా లేదని. ఆయన చెప్పింది కరెక్టా, నేను చెప్పింది కరెక్టా అంది ఈవిడ. అంటే ఇప్పుడు ఏం వాడింది? అధికారాన్ని వాడింది. ఇప్పుడు ఈవిడ ముందు ఆయన చెప్పింది కరెక్ట్ అని ఈయన అనలేడు. ఎందుకని భార్యా విధేయుడు కదా మరి అసలే. సరేలే అయిందేదో అయిపోయింది, రేపటి నుంచి అన్నా సరిగా ఉండండి, సరిగా పోయించుకుని సరిగా కాచండి అన్నాడు. మళ్ళీ రేపు కూడా అలాగే చేసింది ఈవిడ. ఈసారి వాడు పాలు పోస్తాడా? ఏమంటాడు? ఏమమ్మా మీ ఆయన చెప్పి మరి తగాదా కూడా ఏడు చేసావు, ఆయన వచ్చి నా మీద ఎగురుతున్నాడు, నువ్వేమో గిన్నె కడగమంటే కడగవు, ఏంటిది ఇది? రేపటి నుంచి నీ గిన్నె వద్దు, నువ్వు నేను అసలు పాలు పోయిన నీకు అన్నాడు. నాకు ఎందుకు వచ్చింది తగాదా ఇది? మీ ఖాతా వదిలేసుకుంటానే, రోజు ఎవరికి ఘర్షణ పడతారు మీతోటి అన్నాడు. ఈ సంఘటనలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమి? ప్రతి జన్మలోనూ మనం గిన్నె తెచ్చుకుంటున్నాం. ఈ శరీరం అనే గిన్నె, సూక్ష్మ శరీరం అనే గిన్నె, స్థూల శరీరం అనే గిన్నె, కారణ శరీరం అనే గిన్నె, అన్నీ కలిపి గిన్నెల సెట్ ఒకటే. ఇది ఒక గిన్నెలో గిన్నె. ఒక గిన్నె కనబడుతుంది బయటికి, కానీ లోపల గిన్నెలో గిన్నె ఉంటాయి. సూక్ష్మ శరీరం, కారణ శరీరం. కారణ శరీరం అంటే ఏమిటి? మనం మార్చుకోనటువంటి బలహీనతలన్నీ కారణ శరీరం. కారణ శరీరం అంటే ఏంటి? అవి బలహీనతలని మనకు తెలుసు, కానీ మనం మార్చుకోం. వాటితోనే జీవితం కొనసాగించేస్తాం. అజ్ఞానం, అవివేకం, మోహం, అహంకారం, అదేనండి అవిద్య. ఈ 5 లక్షణాలు కలిపితే కారణ శరీరం. ఇది బయటకు కనపడదు. గిన్నెల సెట్లో బరువుకి తూగుతుంది. చూడండి, గిన్నెల సెట్టు కాటాలో పెడితే బరువుకు తూగుతుంది. ఇట్లా చూస్తే బయటకున్న గిన్నె కనబడుతుంది, లోపల ఉన్న గిన్నెలు తెలియదు. అలాగే ఈ సూక్ష్మ శరీరం, కారణ శరీరం ఈ శరీరం లోపల ఉన్నాయి. ఆ కారణ శరీరం వల్ల ఈ సూక్ష్మ శరీరం పనిచేస్తుంది, ఆ సూక్ష్మ శరీరం వలన ఈ స్థూల శరీరం పనిచేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ శరీరత్రయ విచారణ చేయాలి. ఈ విచారణ పేరేమిటండి? శరీరత్రయ విచారణ. అర్థమైందా? సూక్ష్మ శరీరంలో మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అని 4 విభాగాలు ఉంటాయి. దాంతోపాటు ప్రాణం కూడా ఉంటుంది. అర్థమైందండి? మనకి కళలు వస్తాయా రావా? వస్తాయి కదా. ఆ కళలో మనకు అన్ని ఇంద్రియాలు ఉంటాయా ఉండవా? కాళ్ళు, చేతులు, కళ్ళు, వినటం, తినటం, చూడటం, పని చేయడం, కాళ్ళతో పని చేయడం, చేతులతో పని చేయడం, అన్ని పనులు చేయొచ్చు కదా. ఇళ్లలో చేసిన పనులన్నీ కళలో కూడా చేయవచ్చు. పరిగెట్టవచ్చు. ఒక 10 అంతస్తుల మేడ మీద నుంచి ఇళ్లలో దూకటం సులభమా, కళలో దూకటం సులభమా? అయ్యో, వెరీ ఈజీ కళలో దూకడం, అంతేనా కాదా? ఏం దెబ్బలు కూడా తగలవు. అదే ఇళ్లలో ట్రై చేస్తే ఇంతే సంగతులు, అంతేనా కాదా? కానీ మరి కళలో ఎలా చేయగలిగాము అంటే మనసు అనేటటువంటి స్థానంలో అన్ని ఇంద్రియాలు ఉన్నాయి. అంటే మనసే కన్ను అవుతోంది, మనసే చెవులు అవుతోంది, మనసే నాలుక అవుతోంది, మనసే ముక్కు అవుతుంది, మనసే స్పర్శేంద్రియం చర్మం అవుతుంది, మనసే కాళ్ళు, మనసే చేతులు, కర్మేంద్రియాలు అదే, జ్ఞానేంద్రియాలు అదే, అన్నీ అదే. ఒక్క మనసే అన్ని ఇంద్రియాలుగా ప్రకటితం అవుతుంది.
వ్యక్తంగానేమో ఇంద్రియాలు ఉన్నాయి, అవ్యక్తంగా మనస్సుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనస్సుని, బుద్ధిని, చిత్తాన్ని, అహంకారాన్ని శుద్ధి చేయాలి. అంటే భగవన్ నామస్మరణను మించినటువంటి విమ్ పౌడర్ లేదు, యోగ సాధనలు మించినటువంటి చింతపండు లేదు. అన్ని చింతలను దూరం చేయగలిగేటటువంటిది యోగ సాధన. అర్థమైందండి? భగవన్ నామస్మరణ ఎటువంటిది? మనం రోజు సబ్బు పెట్టో విమ్ పౌడర్ పెట్టో కొడతాం కదా, అలాంటిది. మరి యాసిడో ఆంతరిక యజ్ఞం, లోపల కూడా ఒక యజ్ఞం చేయొచ్చు. మనస్సునే యజ్ఞవాటికగా మార్చుకుని నీ వాసనలు, నీ సంస్కారాలు, నీ గుణాలనే హవిస్సులుగా అందులో స్వాహాకారంతో వేసి, నీ ప్రాణాన్ని యజ్ఞంగా చేసి, జపాన్ని యజ్ఞంగా చేసి, భోజనాన్ని యజ్ఞంగా చేసి, మానవుడు రోజు 5 యజ్ఞాలు చేయాలి. ప్రతి మానవుడు. ఏమిటా 5 యజ్ఞాలు? 5 యజ్ఞాలు చేస్తానని అగ్ని సాక్షిగా మనం వివాహ కాలంలో ప్రమాణం కూడా చేస్తాం. కానీ ఆ రోజు ఒకరోజే చేస్తాం, తర్వాత రోజు నుంచి మానేస్తాం. ఏమిటా 5 యజ్ఞాలు? దేవయజ్ఞం, పితృయజ్ఞం, ఋషియజ్ఞం, బ్రహ్మయజ్ఞం, భూతయజ్ఞం. అర్థమైందండి? ఈ 5 యజ్ఞాలు తప్పక చేయాలి. ఈ 5 యజ్ఞాలు చేస్తే యాసిడ్తో కడిగితే ఎలా అయితే పర్ఫెక్ట్గా పోతుందో మాలిన్యం, అలా పోతుంది. ఒక గిన్నెని బాగా తోమాలంటే ఏం చేయాలి? బాగా క్లీన్ చేసే యాసిడ్ ఉంటుంది కదా, దాన్ని బట్టి బాగా తోమేశారనుకోండి, తళతళ కొత్తది గిన్నెలాగా తళతళలాడుతుంది. అలాగే మనం రోజు ఈ పంచయజ్ఞాలు చేసినట్లయితే ఏ పరిస్థితిలో కూడా అంతఃకరణానికి మాలిన్యం ఉండదు. కాబట్టి బాగా ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర, గురువు అనేటటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర, స్వానుభవం ఉన్న వాళ్ళ దగ్గర దేవయజ్ఞం ఎలా చేయాలి, పితృయజ్ఞం ఎలా చేయాలి, ఋషియజ్ఞం ఎలా చేయాలి, అలాగే బ్రహ్మయజ్ఞం ఎలా చేయాలి, భూతయజ్ఞం ఎలా చేయాలి, ఇది బాగా తెలుసుకొని ఆచరించినట్లయితే అంతఃకరణానికి మాలిన్యం మిగలకుండా సంస్కరించబడుతుంది. అర్థమైందమ్మా? ఇక కారణ శరీరంలో ఉన్న మాలిన్యాన్ని తొలగించాలి అంటే ఆత్మవిచారణ చేయాలి. వేరే మార్గం ద్వారా కారణ శరీరంలో ఉన్న మాలిన్యం పోదు. స్థూల శరీరానికి కూడా మాలిన్యం ఏర్పడుతుందా లేదా? దాన్ని ఏం చేస్తున్నాం? పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం స్నానం చేస్తున్నాం కదా. జప స్నానం చేసే అలవాటు ఉందా మనకి? ఎలా చేస్తారు జపస్నానం? అంటే భగవన్నామస్మరణ చేస్తూ స్నానం చేయడానికి కూడా స్నానం అనే అంటాం. కానీ జపస్నానం అంటే అర్థం ఏమిటంటే శ్వాసతో సమంగా జపం చేయాలి. రోజుకు మనం 21,600 సార్లు గాలి తీసుకుని విడిచిపెడతాం కాబట్టి అన్నిసార్లు భగవన్నామస్మరణ చేయాలి, మంత్ర జపం చేయాలి. అట్లా శ్వాసతో సమంగా జపం చేస్తే దాన్ని జపస్నానం అంటారు. ఈ జపస్నానం కూడా ఇటు సూక్ష్మ శరీరాన్ని, అటు కారణ శరీరాన్ని కూడా బాగు చేస్తుంది. దాన్ని జపయజ్ఞం అంటారు. అంటే ఒకవేళ మనం ఈ 5 యజ్ఞాల్లో కొన్ని యజ్ఞాలు చేయలేకపోతాం అనుకోండి, మీకున్నటువంటి సౌలభ్యం మేరకు అన్ని యజ్ఞాలు చేయలేకపోవచ్చు. అర్థమైందా? అప్పుడు ఏం చేయాలి? కనీసం జపయజ్ఞం అయినా చేయాలి. ఆ జపయజ్ఞం చేస్తే ఆ 5 యజ్ఞాలలో వచ్చినటువంటి లోపం అనేది సవరిస్తుంది. అర్థమైందా? ఋషి యజ్ఞం ఎలా చేయాలి అంటే ఏదో ఒక శాస్త్రం, ఉపనిషత్తులు లేదా బ్రహ్మసూత్రాలు లేదా భగవద్గీత, ప్రస్థానత్రయాన్ని అధ్యయనం చేయడం ద్వారా, శ్రవణం చేయడం ద్వారా ఋషి యజ్ఞాన్ని చేయవచ్చు. బ్రహ్మయజ్ఞాన్ని ఎలా చేయాలి? సదా ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మ సత్యం అనేటటువంటి నిర్ణయంలో నిలబడిపోవాలి. తురియ స్థితిలో నిలబడిపోవడం ద్వారా బ్రహ్మయజ్ఞాన్ని చేయవచ్చు. మానవుడు ఒక్కడే తురియ నిష్ట వరకు చేరగలిగినటువంటి వాడు. అంతేనా కదా? ఇప్పుడు ఈయన ఇలా నిలువుగా బొట్టు పెట్టుకున్నాడు, అంతేనా కదా? ఏమిటా నిలువుగా పెట్టుకునే ఎర్రటి బొట్టు అంటే? అది అగ్నిశిఖ, అది సుషుమ్నా నాడి. ఆ సుషుమ్నా నాడికి ప్రతీక అన్నమాట ఇది. అలా అందుకని నిలువుగా పెట్టుకున్నాడు. అంటే నేను దృష్టిని ఆ సుషుమ్నా నాడి మీద కేంద్రీకరించాను అని చెప్తున్నాడు ఆ బొట్టు పెట్టుకోవడం ద్వారా. అర్థమైందా?
మీరు కూడా ఇక్కడ బొట్టు పెట్టుకుంటారా లేదా? ఆ ఆజ్ఞాచక్రంలో ఎప్పుడు నేను దృష్టిని కలిగి ఉన్నాను అని చెప్పడం. కాబట్టి మనలో ఎడా పింగళ సుషుమ్నాలో ఈ హంసం పైకి కిందకి పరిభ్రమిస్తూ ఉంటుంది. అందులో సుషుమ్నా నాడి మీద మనం దృష్టి పెట్టి ఆ సుషుమ్నా నాడి యొక్క చివర శిఖరాగ్రం మీద కనుక బిందువు ఉంటుంది, ఆ బిందువు మీద కనుక మనం దృష్టి పెట్టగలిగితే అప్పుడు మనం తురియ స్థితికి చేరుకోవడానికి కావాల్సిన అధికారిత్వం కలుగుతుంది. లేకపోతే అది సాధ్యం కాదు. బ్రహ్మయజ్ఞం వీలు కాదు. ఇక పితృయజ్ఞం మీ అందరికీ తెలిసిందే. తల్లిదండ్రులు బ్రతికి ఉంటే వారి యొక్క అవసరాలను తీర్చడం, వారికి సేవలు చేయడం, వారికి ఏదైనా పరిచర్యలు చేయవలసిన అవసరం ఉంటే చేయడం ఇత్యాదుల ద్వారా చేయడం. గతిస్తే అంటే శరీరం విడిస్తే పితృకర్మలను చేయడం ద్వారా వారికి తృప్తిని చేకూర్చడం, అది పితృయజ్ఞం. ఇక దేవయజ్ఞం నిత్యం దేవతా ఉపాసన చేయడం ద్వారా దేవయజ్ఞాన్ని చేయవచ్చు. మన చుట్టుపక్కల ఉన్నటువంటి సకల భూతముల యందు సర్వభూత హితే రతాహ భూత దయను కలిగి ఉండడం ద్వారా వాటికి ఆహారాన్ని అందించడం ద్వారా ఆ భూత యజ్ఞాన్ని ఆచరించవచ్చు. ఇట్లా మనం పంచయజ్ఞాలని ఆచరించినట్లయితే మన అంతఃకరణం సంస్కరించబడుతుంది, మన సూక్ష్మ శరీరం సంస్కరించబడుతుంది. కారణ శరీరం ఆంతరిక యజ్ఞంతో అంతఃయజ్ఞం, అది ప్రాణయజ్ఞం కానీ, జపయజ్ఞం కానీ, ధ్యానయజ్ఞం కానీ, జ్ఞానయజ్ఞం కానీ. ఈ ఆంతరిక యజ్ఞంలో మన 4 విభాగాలు ఉంటాయి. ఒకటేమిటి? ప్రాణయజ్ఞం, రెండవది జపయజ్ఞం, మూడవది ధ్యానయజ్ఞం, నాలుగవది జ్ఞానయజ్ఞం, అదే ఆఖరి. ఈ 4 రకాలైనటువంటి యజ్ఞాలను ఆచరించడం ద్వారా మనం ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చు. ఆత్మజ్ఞానాన్ని పొందితేనే కారణ శరీరం నశిస్తుంది, లేకపోతే నశించదు. పంచయజ్ఞాలను ఆచరిస్తేనే సూక్ష్మ శరీరం నశిస్తుంది, లేకపోతే నశించదు. ఈ సూక్ష్మ కారణ శరీరాలు ఏకకాలంలో నశిస్తేనే మనకి మహావాక్యాల అనుభవం వస్తుంది, లేకపోతే రాదు. కాబట్టి మహావాక్యాల అనుభవం మనం సంపాదించాలి అంటే సూక్ష్మ కారణ శరీరాలు ఏకకాలంలో నశించాలి, రద్దవ్వాలి. ఏ ఒకటి మిగిలినా అంటే సూక్ష్మ శరీరం మిగిలినా కారణ శరీరం పుడుతుంది, కారణ శరీరం మిగిలినా సూక్ష్మ శరీరం పుడుతుంది. కాబట్టి నిశ్శేషంగా సూక్ష్మ శరీరాన్ని కారణ శరీరాన్ని మనం రద్దు చేసుకోవాలి. అలా రద్దు చేసుకున్నటువంటి జీవితాన్ని జీవించడమే సంస్కారవంతమైన జీవితం. కాబట్టి మనం ఆఖరి శ్వాసకి చేరేలోగా ఈ పని అంతా పూర్తి చేయడం కోసమనే మానవ జన్మని తెచ్చుకున్నాం. కానీ మనం ఈ ఒక్క పని తప్ప ప్రపంచంలో ఉన్న పనులన్నీ చేస్తాం. మనవి కాని పనులు, మనవి అయిన పనులు, వేరే వాళ్ళు మన నెత్తి మీద వేసిన పనులు, మనంతటా మనమే కొని తెచ్చుకున్న పనులు, అజ్ఞానంతో మూర్ఖత్వంతో కొని తెచ్చుకున్న పనులు, సమస్యలతో కొని తెచ్చుకున్న పనులు, ఇవన్నీ చేస్తాం. ఎంత కష్టమైందైనా ఎంతో కష్టపడి కూడా ఓర్పుగా చేస్తాం. కానీ అసలు దేనికోసం జన్మ ఎత్తావో ఆ పని మాత్రం చేయి. తద్వారా మానవోపాధి లభించడం వలన ఏదైతే అత్యంత ప్రధానమైన పని ఉందో ఆ ప్రధానమైన పని పక్కకు పెట్టడం వలన పునర్జన్మకు కారణమవుతుంది. ఈ సత్యాన్ని మనం ఎప్పుడైతే గుర్తించి భగవంతుని యొక్క సహాయంతో, గురువు యొక్క సహాయంతో, శాస్త్రం యొక్క సహాయంతో మనం ఈ ప్రధానమైన పనిని మనం పూర్తి చేసుకున్న వాళ్ళం అయితే అప్పుడు మనం తరించిన వాళ్ళం అవుతాం. జ్ఞానం అనేది సాంఖ్య తారక అమనస్క విధిగా మాత్రమే ప్రాప్తమవుతుంది. మిగిలిన విధానాలలో ప్రాప్తమయ్యే జ్ఞానం వ్యవహారానికి పనికొస్తుంది తప్ప స్వరూపానికి పనికిరాదు. స్వరూపానికి సంబంధించిన జ్ఞానం అంతా కూడా సాంఖ్య తారక అమనస్క పద్ధతుల ద్వారా లభిస్తుంది. సీతారామాంజనేయ సంవాదం అనే పుస్తకం తప్పక చదవండి. అందులో రామచంద్రమూర్తి గురువై హనుమంతుడికి బోధించారు ఈ సాంఖ్య తారక అమనస్క విధిని. ఈ పుస్తకం చదివితే సాంఖ్య విచారణ తెలుస్తుంది, తారకం అనే యోగాన్ని ఎట్లా అభ్యసించాలో తెలుస్తుంది, అమనస్క స్థితిలో ఎలా ఉండాలో తెలుస్తుంది. కాబట్టి తప్పక సీతారామాంజనేయ సంవాదం చదివి తెలిసిన వాళ్ళ దగ్గర చెప్పించుకుని సందేహాలు నివర్తింపజేసుకోండి. ఆ ఒక్క పుస్తకమే చదివినా చాలు, మిగిలిన ఏ పుస్తకాలు చదవకపోయినా పర్వాలేదు. అటువంటి ఉత్తమ గ్రంథరాజాన్ని తప్పక అధ్యయనం చేసి హంసతత్వాన్ని ఎరిగి
పరమహంసలై జీవించాలి. అదే మానవ జీవనోపాధి యొక్క ఉత్తమ లక్ష్యం. అర్థమైందా? హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. మీ నాన్నగారి దగ్గర ఉంటే ఆ పుస్తకం మీరు తీసుకోండి, వారిని కూడా చదవమనండి, మీరు కూడా చదవండి. లేదంటే ఒక పుస్తకం కొనండి. freegurukull.org ఉంటుంది. యూ కెన్ డౌన్లోడ్. చదివారా స్వామి సీతారామాంజనేయ సంవాదం? చదవండి, ఒకసారి చదవండి. రామచంద్రమూర్తి గురువై హనుమంతుడికి ఒక్కడికే బోధించాడు. శిష్యుడు ఒక్కడే, గురువు కూడా ఒక్కడే. ఆ పుస్తకం కనుక మనం బాగా క్షుణ్ణత అధ్యయనం చేసి ఆచరిస్తే తప్పక మనం ముక్తిని సాధించవచ్చు. ఇప్పుడు చెప్పిన పాఠం అంతా అందులో. శ్రీమత్పరశివరూపగురు కామితశోషితలోకగురు విబుధా ప్రార్థితలోకగురు అముదమదాంతసుదీపగురు కలిపాదితసంత్రార్థగురు స్థాపితషణ్మతసారగురు స్థాపవమునివంద్యగురు సిద్ధాద్యక్షరశాంతగురు కరుణాసాగర పరమగురు నిరుపమ మహిమా నిలయ గురు జయ జయ పరశివరూపగురు జయ శుభశంకరలోకగురు జయ 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 గురు ప్రసాద గురు జయ శుభశంకరలోకగురు జయ 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 నిర్భయానంద గురు జయ శుభమంగళ జగద్గురు జయ శుభమంగళ జగద్గురు జయ శుభమంగళ జగద్గురు. గుణాత్మే చక్రవర్తి సాధురూపాయ మంగళం జ్ఞాన సంపన్న మంగళం సుజన ప్రియ మంగళం జగదోద్ధార మంగళం దేశికోత్తమ మంగళాశాసన పరైమదాచార్య పురోగమే సర్వైశ్య పూర్వై రాజా సత్కృతాయాస్తు మంగళం. హరి ఓం. స్పేస్ సేవింగ్ ఏమైనా అర్థమైందమ్మా? మీకు సందేహం ఏమైనా ఉందా? వినలేదు, ఇప్పుడు వినాలి. తెలుగు వచ్చా మీ ఇద్దరికి? అని కాదు, నేను మాట్లాడే తెలుగు అర్థమైందా అని. పర్వాలేదు. అంటే అమెరికాలో ఉన్న పిల్లల్ని ఈ ప్రశ్న అడగవలసి వస్తుంది.